హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,167 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ డైరెక్షన్లో మార్కెట్ గత 3-4 రోజు నుంచి ఈ డైరెక్షన్లో ఉందని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 24,000 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే 24,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. సో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఒకవేళ ఈ లెవెల్ మనకి రేపు ఒకవేళ ఈ లెవెల్ 24,200 లెవెల్ బ్రేక్ అయితే కంప్లీట్గా నా అంచనా ప్రకారం 24,250 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ అయితే ఈ లెవెల్కి వచ్చే వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ కొద్దిగా ఇదే రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసుకుని డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ మాత్రం మళ్ళీ 24,000 మనకి 24,100 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,000 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 23,950 మూడో టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో అలా కాకుండా ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కాదు, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇది సపోర్ట్గా మారిపోయే అవకాశం ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మనకి మన టార్గెట్లో 24,500 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఎంతవరకు గ్యాప్ డౌన్ అంటే 24,000 బిలో మనకి 24,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి రాంగ్ బయింగ్ వెళ్ళింది కానీ దానికి గ్యాప్ డౌన్ ద్వారా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. కాబట్టి ఆ గ్యాప్ డౌన్ ఒకవేళ వస్తే మాత్రం కాల్ ఆప్షన్కి నేను ప్రిఫర్ చేస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ని వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను నా లెవెల్ ఏదో లెవెల్ బ్రేక్ కావాలి. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది నాకు. సో కంప్లీట్గా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే 24,100 లెవెల్ బ్రేక్ కావాలా. ఒకవేళ 24,100 లెవెల్ బ్రేక్ అయితే 24,000 లెవెల్ మనకి ఫస్ట్ టార్గెట్. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం మనకి ఇమీడియట్గా మనం చెప్పిన టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తే మనం 24,250 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం ఒక మంచి మూమెంట్ వచ్చి మనకి జనరేట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి ఏదైనా మూమెంటం బిగ్ మూమెంటం కావాలి హోల్డింగ్ పర్పస్లో అంటే మాత్రం మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి, ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఒక విధంగా చూసుకోవాలంటే మనకి రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళింది, ఒక సైడ్ జోన్లో మార్కెట్ క్రియేట్ చేసుకుంటారు, వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ సైడ్ జోన్ ఎందుకంటే మనకి డెఫినెట్గా ఇక్కడ వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. ఒకవేళ మంచి వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం మనకి తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇక్కడ మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాల్యూమ్ జనరేట్ కాకపోతే మాత్రం ఈ సైడ్ జోన్లో మార్కెట్ని డౌన్ఫాల్కి తీసుకొచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి 57,967 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకి క్రియేట్ అయి ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ నిఫ్టీ ఈరోజు మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంది. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉంటే మాత్రం ఈ డైరెక్షన్లోనే రేపు మార్కెట్ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాల్యూమ్ని సమకూర్చుకోవాలి. అదేవిధంగా ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి దాని అడ్జస్ట్మెంట్కి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావాలి. కాబట్టి కొద్దిగా వాలిటిలిటీతో మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి అనుకుంటే మనకి అంటే ఇది టెంపరీగా వేసుకున్న సపోర్ట్ లెవెల్ మరీ ఎంతగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కాదనమాట. టెంపరీగా మనకి అంటే ఇంట్రాడే బేసిక్గా ఉపయోగపడే రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అందుకని మనకి కంప్లీట్గా కొద్దిగా డౌన్ సైడ్కి రావాలి. కంప్లీట్గా ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మాత్రం మనకి 57,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి 57,000కి వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నేను ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పాను, మనకి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం డౌన్ సైడ్కి డింపేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి దింపడం జరిగింది. అంటే కొద్దిగా ఇంకొక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, నో ప్రాబ్లం. అయినా సరే రేపు కూడా ఒకవేళ మార్కెట్ 58,400 నుంచి 58,500 వరకు ఒకవేళ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం అక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తారన్నమాట. మార్నింగ్ సెల్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి వాల్యూమ్ అయితే జనరేట్ కావాలి. సైడ్ జోన్లోనే మనకి వాల్యూమ్ జనరేట్ కావాలన్నమాట. అలా జనరేట్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి మూమెంట్ అప్సైడ్ మూమెంట్ కనబడుతుంది. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా 57,000 లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది.
అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూసుకుంటే మాత్రం రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒక డౌన్ సైడ్కి వస్తే మన డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మార్నింగ్ సెషన్లో కనబడించే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఈ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినా సరే ఈ సపోర్ట్ లెవెల్ని వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సపోర్ట్ లెవెల్ చేసుకుని ఒకవేళ సపోర్ట్ లెవెల్ ఇక్కడ బేస్ చేసుకుని వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే ఇంట్రాడే బేసిక్లో మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం, మన టార్గెట్ వరకు ఇక్కడైతే మన టార్గెట్ అయితే పెట్టుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా అదే ఒక్క వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఓపెనింగ్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతే మాత్రం 58,400 నుంచి 58,500 వరకు సెల్లింగ్ ప్రెజర్ అక్కడ ఆ లెవెల్ నుంచి కొద్దిగా సెల్లింగ్ చేసే అవకాశం ఉంది. అక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి మార్నింగే. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే ఆ లెవెల్ దగ్గర నుంచి డౌన్ఫాల్కి అయితే దింపేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి 58,200 నుంచి మనకి 58,000 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెంట్ కాస్త సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్గా మారిపోతే మన టార్గెట్ 58,300, 400, 500 కూడా మన టార్గెట్ పెట్టుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. సో మీకు ఎప్పటి నుంచో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యొక్క ఆప్షన్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి డిస్కౌంట్లో దొరికే స్టాక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో రోజుకి 1 or 2 స్టాక్స్ అయితే మీకు డిస్కౌంట్లో దొరికే స్టాక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఆ స్టాక్ ఏదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ వచ్చి అవంతి ఫీడ్ అనమాట. గతంలో నేను దీనికి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పాను. ఆల్రెడీ మన టార్గెట్లు కూడా హిట్ అవ్వడం జరిగిందన్నమాట. సో మనకి అవంతి ఫీడ్ మనకి ప్రజెంట్ అయితే 947.35 దగ్గర ట్రేడ్ అయ్యి క్లోజ్ అయింది కూడా ఒకవేళ ఎన్ఎస్సిలో. సో దీని ఒక సపోర్ట్ లెవెల్, లైఫ్ టైమ్ సపోర్ట్ లెవెల్ చూడండి. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఇక్కడ ఏర్పాటై ఉందన్నమాట. సో ఇది మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్ని దగ్గరికి వస్తుంది. ఇది ఒకవేళ ఇది సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి వచ్చే ఒక మంచి ఆపర్చునిటీ నాకు. సో నేనైతే బై చేస్తాను, మిమ్మల్ని బై చేయమని చెప్పట్లేదు, నేనైతే డెఫినెట్గా బై చేస్తాను అనమాట. ఎందుకంటే ఒక రాంగ్ సెల్లింగ్లో వితౌట్ వాల్యూమ్ లేకుండా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చిందన్నమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి అనమాట. ట్రేడర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఎవరైనా వచ్చు, షార్ట్ టర్మ్స్కి మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ సపోర్ట్ లెవెల్ కూడా చూడడం మనకి మల్టిపుల్ టైమ్ సపోర్ట్ లెవెల్, గతంలో కూడా మల్టిపుల్ టైమ్ సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం అయితే తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ రోజు కూడా మనం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ని అటెంప్ట్ చేస్తానే డైరెక్ట్ సెల్లింగ్లో మార్కెట్ రావడం జరిగింది. రాంగ్ సెల్లింగ్లో వితౌట్ వాల్యూమ్ లేకుండా రావడం జరిగింది అనమాట. ఒక ఆపర్చునిటీ అనమాట రావాలి. ఇది మాత్రం 959 ఒక నిమిషం. సో 850 నుంచి మనకి 800 బిలో 850 దగ్గర వచ్చిన సపోర్ట్ లెవెల్ ఉంది. అది మిస్ అయింది మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు అవ్వాలన్నమాట. సో నేను డెఫినెట్గా దీన్ని 850 దగ్గర నుంచి బై చేసుకుంటూనే ఉంటాను అనమాట. నా టార్గెట్ మళ్ళీ మన టార్గెట్ మాత్రం 1100 నుంచి 1200 వరకు నా టార్గెట్ అయితే ఇది రాను రోజుల్లో 1 or 2 monthsలో నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట అవంతి ఫీడ్స్. ఓకేనా. సో ఇది నా యొక్క ఇది మంచి స్టాకు, గుడ్ విల్ ఉన్న స్టాకు, ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉన్న స్టాకు. ఏదైనా వరలబడిగా ఇది దీని యొక్క సీడ్ ఇంపాక్ట్ వరలబడిగా ఏదైనా వస్తే టెంపరీగా సెల్లింగ్ వస్తుంది తప్ప కానీ ఇది మాత్రం కంపెనీ మూతబడే సెల్లింగ్ అయితే ప్రెజర్ అయితే కాదనమాట. ఓకేనా. సో నేనైతే దీన్ని అయితే బై చేస్తాను. నా సపోర్ట్ అండ్ నా సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదనమాట. సో ఇది ఒక నా స్టాక్. ఇది ఓన్లీ నేను బయింగ్ మాత్రం చేస్తాను ఫ్రెండ్స్, మిమ్మల్ని బై చేయమని చెప్పట్లేదు. ఇది ఓన్లీ నా యొక్క అనాలిసిస్ ప్రకారమే నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ యొక్క అడ్వైజర్, మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు దీన్ని బై కానీ సెల్ కానీ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫోర్టిస్ హెల్త్ కేర్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది హాస్పిటల్స్ హెల్త్ సంబంధించింది. సో ఈ స్టాక్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను గతంలో బై చేసి హోల్డ్ చేసుకున్నాను కూడా. ఇది సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర ఇది వచ్చి వెళ్ళింది అనమాట. నేను ఈ లెవెల్ దగ్గర బై చేశాను. సో చేసి కూడా మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళింది అనమాట. అయితే ఇంకా అప్సైడ్ మూమెంట్ ఉంది కానీ దీనికి ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఆ జోన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఒక చిన్న జోన్ ఆ లెవెల్ మనకి బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన షార్ట్ టైంలో ఒక 100 నుంచి ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ మనం ఒక 1 week 2 weeksలో మనం క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. చూడండి మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉంది కదా, ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ చేసుకుని వెళ్ళింది. మొన్న కూడా రీసెంట్గా సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఒక రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. అంటే మల్టిపుల్ టైమ్ ఈ లెవెల్ని చేసుకుంటూనే వస్తుంది. ఇది మనకి చూసుకుంటే ఇక్కడ
ఒక మనకి ప్యాటర్న్ కూడా వచ్చింది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆ ప్యాటర్న్ చూడండి, మనకి ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పుడు బరస్ట్ అవడానికి, ఇది బ్లాస్ట్ అవడానికి మాత్రం రెడీగా ఉంటుంది. సో ఈ లెవెల్ మనకు కంపల్సరీగా ఈ లెవెల్ నాకు బ్రేక్ అవ్వాలి. సో ఈ కంప్లీట్గా 11,010 రూపీస్ మనకి కంప్లీట్గా ఈ లెవెల్ నాకు బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మనకి 150-100 రూపీస్ ఇందాక చెప్పాను కదా, దానికన్నా డబల్ త్రిబుల్ కూడా వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే యాక్చువల్గా షార్ట్ టర్మ్ కంటే 1 వీక్లో మాత్రం 100 నుంచి 150 రూపీస్ మనకి వస్తాయి. ఇంకా హోల్డింగ్లో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి 300-400 రూపీస్ కూడా మన టార్గెట్ కూడా 1,500 వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. నా టార్గెట్ వచ్చి 1,500 దీనికి. ఎప్పుడు మనకి ఈ లెవెల్ బరస్ట్ అవ్వాలి, ఈ లెవెల్ బ్లాస్ట్ అవ్వాలి. నాకు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో నా టార్గెట్ 1,500 వరకు నేను పెట్టుకోవడం జరుగుతుంది షార్ట్ టర్మ్లో. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా 2 స్టాక్స్ యొక్క సపోర్ట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం, ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు చేస్తారని ఆశిస్తున్నాను. సో నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.